వాక్యాయకరముగా మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం లేదా 21, 22, 23 వచనాలు కలిసి చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకై క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచితే క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, పరమందున్న మా కన్న తండ్రి, నమ్మదగిన దేవ, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమించి దేవా ఈ శరీరాల్లో ప్రాణం ఉంచి మరొక పరిశుద్ధ దినంలో ప్రవేశించేటువంటి భాగ్యం ఇలాగను మీ సన్నిధిలో చేరి తండ్రి ప్రభువా, మిమ్మల్ని ఆరాధించే భాగ్యం, మిమ్మల్ని గొప్ప చేసే భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేమందరము మమ్మల్ని పరీక్షించుకున్న వారముగా యోగ్యముగా తండ్రి అయ్యా మేము స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించారు. మీ బలలో పాలు పంపులు పొందే భాగ్యం మాకు అనుగ్రహించారు. మీ ఆజ్ఞను నెరవేర్చే భాగ్యం మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని రాయబడినట్లుగా తండ్రి ప్రభువా, ఆ దేవుని ఇశ్రాయేలుగా తండ్రి ప్రభువా, మీ ప్రజలముగా తండ్రి ప్రభువా, ఇట్టి భాగ్యానికి మమ్మల్ని పాత్రులుగా చేశారు. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచూ మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి వాక్య పరిచర్లో మేము ఉంటుండగా తండ్రి ప్రభువా, చదవబడిన మీ మాటలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. జీవము గల మీ మాటలు జుంటి తేనె దారాల కంటే అమూల్యమైన మీ మాటలను తండ్రి ప్రభువా, మేమందరము వినటానికి, మీ వాక్యంతో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి, సరిచూసుకోవటానికి మేము ఇష్టపడుతుండగా, ఆత్మీయ ఆహారం కొరకై మేము అందరము ఎదురు చూస్తుండగా కనికరించండి తండ్రి ప్రభువా. అయ్యా, మనుషుడు మీ మాటలను వివరించజాలడు తండ్రి, ఆ వివరణ కూడా వ్యర్థం దేవా. మనుషుని మరుగుపరచండి తండ్రి ప్రభువా, మనుషుని ఆలోచనలను దూరపరచండి తండ్రి. మీరే నిలవబడండి, మాట్లాడండి తండ్రి. మేమందరము మీ సన్నిధిలో చేరి తండ్రి ప్రభువా, మా దృష్టి, మా గమనం మీ వాక్యం మీద ఉంచి ఆలకించి ఆనందించే భాగ్యం అనుగ్రహించండి. మీ నడిపింపును కోరుకుంటున్నాం, మీ మాటలను కోరుకుంటున్నాను తండ్రి. దయచూపమని, మీ చిత్తమైతే మంచి వాతావరణం అనుగ్రహించమని, సహాయం చేయమని దేవా. అపవాదికి స్థానం ఇవ్వకుండా తండ్రి ప్రభా, మేమందరము మీ వాక్యాన్ని దేవ శ్రద్ధగా విని ఆలకించి మేలు పొందులాగన కనికరం చూపమని, సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామన ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఎండాకాలం అయిపోయిందిలే, కొద్దిగా చల్లబడింది అనుకున్నా. మరి వాళ్ళు చూస్తే ఎండాకాలంలానే ఉంది కనుక ఎక్కువసేపు మనం ఏమేమి ఉండం, కానీ కొద్దిసేపే క్లుప్తంగా. నాకు 45 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడటం అలవాట్లేదు. మీకు 45 నిమిషాలు కాగానే ఆటోమేటిక్గా ఆగిపోతూ ఉంటుంది. అంతదాకా కూడా అవసరం లేకుండా క్లుప్తంగానే త్వరగానే ముగించుకొని ఇళ్ళకు చేరుకుందాం. గత వారం మనం ధ్యానించుకున్నాం యేసు ప్రభు వారిని గురించిన వాగ్దానం. తల్లి అయినటువంటి మరియతో దూత మాట్లాడుతూ, ఒక కుమారుని కంటావమ్మా, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అంటారు. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు
తోడని అర్థం. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అనేక పేర్లలో నామములు ఇది ఒకటైతే దానికి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడని అర్థం. అయితే మన దేవుడు ఎవరు అంటే విడిచిపెట్టే దేవుడు కాదు. తన బిడ్డలైన వారిని, తాను ఏర్పరచుకున్న వారిని ప్రేమించే దేవుడు, వారికి తోడై ఉండే దేవుడు. అంతే. ఎంత ప్రేమ గలవాడు కాకపోతే అల్పులమైనటువంటి మన ఎడల తన ప్రేమను కనుపరిచి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ప్రాణమే అర్పించిన దేవుడైతే మనల్ని వదిలిపెడతాడా? వదిలిపెట్టే దేవుడు కాదు. మనకు తోడయుండి నడిపించే దేవుడు. దేవుని తోడును కాదనేవారు ఎవరైనా ఉంటారా? ఈ లోకంలో తోడు కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమందో, నడిపించే వారి కోసం, సలహాలు ఇచ్చేవారి కోసం. ఒక మానవుడిగా కౌన్సిలర్స్ అని ఉంటారు, సలహా చెప్పేవాళ్ళు. ప్రతి దాంట్లో, ప్రతి రంగంలో కౌన్సిలర్స్ ఉంటారు. మనకేమైనా తెలియకపోతే వారి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు, ఏ రంగంలోనైనా. అలాంటి యెషయా గ్రంథంలో రాయబడుతుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన తోడై ఉంటే మనకెవరు అవసరం? అన్నిట్లో నడిపించేవారు, ఆలోచన ఇచ్చేవాడు, ఆశ్చర్యకరమైన బుద్ధిని అనుగ్రహించేవాడు, జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు, తెలివిని అనుగ్రహించేవాడు, బలాన్ని అనుగ్రహించేటువంటి వాడు, సమాధానాన్ని అనుగ్రహించేటువంటి వాడు, నెమ్మదిని అనుగ్రహించేటువంటి దేవుడు, సంతోషాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన ఉంటే మనకి ఏ కౌన్సిలరు అక్కర్లేదు, ఏ ఆలోచనకర్త అక్కర్లేదు. ఆయన కాక వేరొక ఆలోచనకర్త ఎవరు మనకు అక్కర లేదు. ఆయన తోడై ఉంటే చాలంతే. ఆయన తోడుంటే చాలంతే. తోడైండి నడిపించేటువంటి దేవుడు మనకేం అనుగ్రహిస్తాడు అంటే, పోయిన వారం చూసాం, మనకేం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు? సహాయము చేయటానికి ఇష్టపడుతున్నాడు. హిజ్కియా వృత్తాంతంలో మనం చూసాం కదా, ఆయన తోడై ఉంటే ఆయన మీకు సహాయం చేస్తాడని రాయబడినట్లుగా, తోడై ఉండేటువంటి ఆయన తన బిడ్డలకు ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అని మనం చూసాం. ఏ విధంగానైనా సహాయం చేయుటకు ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన సహాయం చేస్తే అడ్డుకునేవారు ఎవరు లేరు. ఆయన సహాయం చేయడానికి ఇష్టపడకపోతే ప్రపంచం అంతా మనకు సహాయం చేసినా కూడా ఆ సహాయం ఏమైద్ది? వ్యర్థమే. సహాయుడైనటువంటి, తోడై ఉన్నటువంటి దేవుడైనటువంటి ఆయన మనకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు, మన జీవితాలకు సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ సహాయాన్ని మనం పొందాలి అంటే మనల్ని కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి అని చూసాం. మొట్టమొదటిగా ఏం చూసాం? మొరపెట్టాలి అని చూసాం. యెహోషాపాతు రాజును చూసాం మనం. ఆయన యుద్ధంలో శత్రువులు దండెత్తి వస్తే, అపాయంలో ఉంటే, ప్రాణాపాయంలో ఉంటే, తాను వారిని జయించలేని పరిస్థితుల్లో ఉంటే యెహోషాపాతు రాజు ఏం చేస్తూ వచ్చాడు? మొరపెడుతూ వచ్చాడు, దేవునికి మొరపెడుతూ వచ్చాడు. ఎదురుగా శత్రువు ఉంటే దేవునికి మొరపెట్టడం సాధ్యమేనా? యుద్ధరంగంలో ఉన్నారు, కత్తులు దూస్తున్నారు, ఈటలు దూస్తున్నారు, చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో కూడా యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? తన మానవ బుద్ధిని ప్రయోగించటం లేదు, తన మానవ ఆలోచన చేయటం లేదు. కానీ ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవా అని ఆకాశం వైపు చూస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడు యెహోషాపాతు మొరను విన్నాడా లేదా? విన్నాడు. దేవుడు వారి శత్రువుల్ని వారి యొద్ద నుండి తొలగిపోనట్లుగా చేస్తూ వచ్చాడు. అందుకే యెహోషాపాతు ఆ అపాయం నుండి తప్పించబడుతూ వచ్చాడు. మనం కూడా మన జీవితాల్లో అపాయం నుంచి తప్పించబడాలి అంటే ఏం చేస్తూ రావాలి? మొర్ర పెట్టవలసిన వారంగా ఉన్నాం. అంతేకాదు కానీ 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లుగా మనం అందరం చదివిందే క్లుప్తంగా ముందుకు సాగుదాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లుగా మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం ఏం చేస్తూ రావాలి? అందరి కొరకు, మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు, మన చుట్టుపక్కల ఉన్న వారందరి కొరకు, మన సంఘంలో ఉన్న వారందరి కొరకు, మనం ఎరిగిన వారందరి కొరకు, ఎరగని వారందరి కొరకు ఏం చేయబద్దులమై ఉన్నాం? ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, వేడుకోవాలి. అంతే. ఎప్పుడైతే అలా వేడుకుంటామో
మన నిజ జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి వారిలో కూడా దేవుడు తన మనస్సు నుంచి వారితో మనకు ఇబ్బందులు లేకుండా మనం నెమ్మదిగా బ్రతుకులాగున, సుఖముగా బ్రతుకులాగున దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి. అది మొదటి లక్షణం, దేవుని సహాయం పొందాలి అంటే. రెండవదిగా మనం చూస్తే ఆయన ఏంది ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. దావీదు మహారాజును చూసాం, దేవుని యందు నమ్మిక ఉంచాడు కనుకనే తప్పించబడుతూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను చూసాం, మొరపెట్టారు, నమ్మిక ఉంచారు కనుకనే వారు రక్షించబడినట్లుగా మనం చూస్తూ వచ్చాం. మన జీవితాల్లో కూడా మొరపెడితే సరిపోదు, కానీ నమ్మిక కూడా ఉంచాలి. అచంచలమైన నమ్మకం అంతే. ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు సమస్తము సాధ్యమైన. పాట పాడటం మాత్రమే కాదు, కానీ నిలబడాలంతే. ఆయనకు అప్పగించుకున్న తర్వాత ఆయన కార్యం చేసే వరకు ఎదురు చూడాలి. సడలని నమ్మకం ఆయన మీద మనం ఉంచాలి. ఆయన పరీక్షిస్తూ వస్తాడు ఒక్కొక్క సందర్భాల్లో. ఆయన నిలబడితే ఆ మేలు పొందేవారముగా, ఆ సహాయం పొందేవారముగా మనం ఉంటాం. మొట్టమొదటిగా మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. రెండవదిగా నమ్మిక ఉంచాలి. మూడవదిగా మనం చూస్తూ వచ్చాం, అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు జీవితంలో మనం చూస్తూ వచ్చాం. పౌలు ఏమంటాడు? అగ్రిప్పరాజు ఎదుట నిలవబడి, అగ్రిప్పరాజా, ఆకాశం నుంచి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను కాలేదు అంటూ వస్తాడు. అవిధేయుడను కాలేదు అంటే ఏమవుతూ వచ్చాడు? విధేయుడవుతూ వచ్చాడు, దేవునికి లోబడుతూ వచ్చాడు అంతే. అందుకే అప్పుడు దాకా తనతోటి వారే, తన ప్రాణ స్నేహితులుగా ఎంచుకున్నటువంటి వారే, ఒక వర్గముగా ఉన్నవారే, కానీ ఎప్పుడైతే పౌలు మారుతూ వచ్చాడో, సౌలు పౌలుగా చేయబడుతూ వచ్చారో, తను అనుకున్న వారే ద్వేషిస్తుంటే, హింసిస్తుంటే, చంపాలని ప్రయత్నిస్తుంటే పౌలు ఎంత మాత్రం బెదిరినవాడు కాదు. కానీ వారి వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూస్తూ వచ్చాడు, దేవునికి విధేయుడవుతూ వచ్చాడు. అవిధేయత ఎంత మాత్రము దరిచేరలేదంతే. దేవునికి విధేయుడవటం ద్వారా వారి నుంచి తప్పించబడుతూ వచ్చారు. పలుమార్లు చంప చూసినా కూడా పౌలు తప్పించుకుంటూ వస్తాడు దేవుని సహాయం వలనే. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం, మీరు విధేయులకు పిల్లలుగా ఉండండి. విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక అంటాడు. విధేయులకు పిల్లలై అంటే ఎలాంటి పిల్లలు ఉన్నారు? అవిధేయులయ్యే పిల్లల వాళ్ళు కూడా ఉంటూ వస్తారు అంతే. మన అవిధేయులయ్యే పిల్లలం కాకుండా విధేయులకు పిల్లలుగా ఉండాలి. విధేయత చూపాలి. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసే అనుభవం, దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి అనుభవం, దేవునికి విధేయులయ్యే అనుభవం మన జీవితాల్లో ఉంటే ఆయన మనకేం చేస్తూ వస్తాడు? సహాయం చేస్తూ వస్తాడు. ఆశ్చర్యకరమైన సహాయం, అద్భుతమైన సహాయం, మనుషులు చేయలేని సహాయం ఆయన చేస్తూ వస్తాడు. మనుషుల చేతికి అప్పగించేవాడు కాదంతే, ఆశ్చర్యకరమైన సహాయం చేస్తూ వస్తాడు. ఆ సహాయాన్ని మనం పొందుతున్నామా మన జీవితాల్లో? ఇంకా పొందకపోతే ఏ లోపముందో సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం. యెహోషాపాతు వలె విడిపించబడుతూ వద్దాం, దావీదు మహారాజు వలె తప్పించబడుతూ వద్దాం, పౌలు వలె కాపాడబడుతూ వస్తాం ఆయన చేతిలో. పరీక్షించుకుందాం. రెండవదిగా మనం చూస్తే ఆయన తోడై ఉంటే ఇంకా మనకేం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంటే చూద్దాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, నెహమ్యాకు ముందు అనుకుంటాను. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, మేలు కలుగజేయుటకై ఆయన ఆశ్రయించు వారి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. ఏమంటున్నాడు ఇక్కడ? మేలు కలుగజేయుటకై ఆయన ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. తోడై ఉండేటువంటి ఆయన తన బిడ్డలకు ఏం కలగజేయటానికి ఇష్టపడుతూ వస్తాడు? మేలు కలగజేయటానికి ఇష్టపడుతూ వస్తాడు. అంతే. మేలు పొందటానికి ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరేమో. దేవుడు చేసే మేలు అంటే అది ఎంత శ్రేష్టమైనదో కదా. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగినవాడు, మనకి ఏది అవసరమో దాన్ని అనుగ్రహించేటువంటి వాడు.
ఏది అవసరమో మనకు అనుగ్రహించేటువంటి వారు. ఈ లోకంలో భౌతికమైన తల్లిదండ్రులే ఒక్కొక్కసారి ఏం చేస్తూ వస్తారు, మేలు కలగజేస్తున్నాం అనుకుంటారు. కుమారుడు అనుకుంటాడు మంచి బండి కావాలి అని అడుగుతారు. తల్లిదండ్రులు అనుకుంటారు అది మేలు అనుకుంటారు. కుమారుడు కోరిక తీర్చుతున్నాను అనుకుంటారు. కుమారుడు ఎలాగ డ్రైవ్ చేస్తున్నాడో, ఎలాగ నడుపుతున్నాడో వారు పరిశీలించరు. ఎంతోమందిని చూస్తున్నాం కదా, ఏదో ఒక ర్యాష్ డ్రైవింగ్లో ఇబ్బంది కలగగానే, ప్రాణాపాయం కలగగానే ఆ తల్లిదండ్రులు రోధించే విధానం, నేను నీకు బైక్ కొనకపోయినా ప్రాణం ఉండేదేమో కదా, బైక్ కొనకపోయినా నీ కోరిక కాదన్నా సజీవుడిగా ఉండేవాడేమో కదా, రోధించే తీరు, విలపించే తీరు ఎన్నోసార్లు చూస్తూ వస్తాం కదా. అది మేలు చేసినట్ట కాదు. కానీ మన దేవుడైతే ఆయన అన్నీ ఎరిగినవాడు. ఏది మనకు అవసరమో, ఏది సందర్భానుసారంగా మనకు అనుగ్రహించేటువంటి వాడు, మేలుతో తృప్తిపరిచేదేటి దేవుడు ఆయన. అందుకే నెహమ్యా అంటాడు, 5వ అధ్యాయం ఒకసారి అంటాడు, 13వ అధ్యాయంలో ఒకసారి అంటాడు, దేవా నీ పిల్లలకు లేదా నీ ప్రజలకు ఎలాగూ నేను చేసిన కార్యములను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోయా. దేని కొరకై జ్ఞాపకం చేసుకోమంటాడు నెహమ్యా? మేలు కొరకై జ్ఞాపకం చేసుకోయా, మేలు కొరకై జ్ఞాపకం చేసుకోయా. 5వ అధ్యాయం 19వ వచనంలో అనుకుంటాను ఒకసారి అంటాడు, మళ్ళీ 13వ అధ్యాయంలో కూడా ఒకసారి అంటాడు, మేలు కొరకై జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? ఆయన ఎరిగిన వారి జీవితాల్లో, ఆయన ఆశ్రయించిన వారి జీవితాల్లో ఆయన మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆ మేలు శాశ్వతమైనది. మానవులు చేసేటువంటి మేలు కాదంతే. మానవులు ఒక మేలు చేస్తే మనిషి కనపడినప్పుడల్లా ఎత్తుతూ ఉంటారు కదా, నీకు పలానప్పుడు ఇలా చేశాం, పలానప్పుడు మనం అడగక్కర్లా, ఎవరు అడగక్కర్లా, అంతే. రకరకాలుగా. కానీ దేవుడు ఎప్పుడూ కూడా తాను చేయదలుచుకున్నటువంటి మేలుని గురించి విచారించేవాడు కాదంతే. ఏది అవసరమో దాన్ని అనుగ్రహించేవాడు, ఏది అవసరమో దాన్ని మన పొందులాగున చేసేటువంటి దేవుడు, మేలు చేయటానికి ఇష్టపడే దేవుడు, మేలు చేయటానికి ఆనందించేటువంటి దేవుడు. ఆ మేలు మనం పొందుతున్నామా? అలాగైతే ఆ మేలు మనం పొందాలి అంటే మన జీవితాల్లో కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. ఏ లక్షణాలు ఉండాలో చూసుకొని క్లుప్తంగా ముగించుకుందాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, మన అందరం ఎరిగినదే ఒక వృత్తాంతం. ఇశ్రాయేలు ప్రజలు దాస్యంలో ఉన్నప్పుడు వారి శత్రువు రాజులు వారి ఏళ్ళ ఎలాగ ప్రవర్తిస్తూ వచ్చారు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనియ్యగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిత్రి, ఈ పని ఎలా చేసిత్రి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పిరి. 20వ వచనం, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవుడు మేలు చేసిన ఒక సందర్భాన్ని మనం చూస్తే, ఎవరు వారు? మంత్రసానులు, హెబ్రీయుల మంత్రసానులు. వారి పేర్లు ఏంటో కూడా అక్కడ రాయబడుతున్నాయి కదా. ఏం పేర్లు? షిప్రా, పూయ. శత్రు దేశంలో ఉంటే, దాస్యంలో ఉంటే, బందీలుగా ఉంటే, ఎక్కడ ఇశ్రాయేలు ప్రజలు విస్తరిస్తారో అని ఐగుప్తు రాజు వచ్చి, ఫరో రాజు వచ్చి, మీకు మగపిల్లలు అయితే చంపివేయండి, ఆడపిల్లలైతే బ్రతకనేయండి అని వారికి కఠినమైన ఆజ్ఞ ఇస్తే వారు ఏం చేస్తూ వచ్చారు? అక్కడ రాయబడుతూ వచ్చింది, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి. వాస్తవానికి ఏం రాయాలి అక్కడ? ఐగుప్తు రాజుకి భయపడి అని రాయాలి, ఫరోకు భయపడి అని రాయాలి. కానీ అక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? దేవునికి భయపడి. అంటే ఎవరికి భయపడలేదు? ఫరోకు భయపడలేదు, ఐగుప్తు రాజుకు భయపడలేదు. అంతే. తమ కళ్ళ ఎదుట ఉన్నవాడే, తమను పాలిస్తున్నటువంటి వాడే, తమను చిత్రహింసలు పెడుతున్నటువంటి వారే, అవసరమైతే ప్రాణం తీయ సమర్థులేమో బహుశా, అయినా కానీ రాజు వచ్చి ఆజ్ఞాపించిన, అక్కడ రాయబడుతూ వచ్చింది కదా, 15వ వచనంలో చూద్దాం. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయాను
హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, బహుశా ఆనాటి రాజు తన దూతలతో కబురంపచ్చు, లేదా తన సైన్యాధిపతులతో, లేదా ఎవరొకరితో వర్తమానం పంపచ్చు. కానీ అలాగూ జరిగిందని అక్కడ రాయబడాల. ఏం చెప్తూ వచ్చారు అక్కడ? ఏం రాయబడుతూ వచ్చింది అక్కడ? క్షిప్రాపుయా అని హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి. ఎవరు మాట్లాడారు? రాజే మాట్లాడుతూ వచ్చాడు. ఒకవేళ దూతలతో మాట్లాడితే ఒకవేళ భయపడలేదేమో అనుకోవచ్చు, కానీ రాజే మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడేమంటున్నాడు? కాన్పు పీటల మీద మీరు చూసినప్పుడు మగవాడైన ఎడ్ల వాడిని చంపుడి, ఆడదైన ఎడ్ల వాడిని బ్రతుకునీడని వారితో చెప్పాను. రాజే కఠినంగా ఆజ్ఞాపిస్తుంటే వారు రాజుకు భయపడలేదు, కానీ తమ దేవునికి భయపడుతూ వచ్చారంతే. దేవుడు ఏది ఇష్టమో, దేవుడు ఏది కోరుకుంటున్నారో, దేవుని ప్రజల ఎడ్ల దేవుని చిత్తమేదో దాన్ని గ్రహించిన వారుగా, దేవునికి భయపడిన వారుగా వారు తమ కార్యాన్ని చేస్తూ వచ్చారు. కానీ ఫరో మాట విన్నవారు కాదు, ఫరోకు తలొగ్గిన వారు కాదు, ఫరోకు విధేయులైన వారు కాదు, ఫరోకు లోబడిన వారు కారంతే. ఫరోకు భయపడలేదు, కానీ ఎవరికి భయపడుతూ వచ్చారు? దేవునికే భయపడుతూ వచ్చారు. దేవుడి చిత్తాన్నే నెరవేరుస్తూ వచ్చారు. అందుకే అక్కడ రాయబడుతూ వచ్చింది 20వ వచనంలో, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసిన. వారిద్దరు ఏం చేశారు? వాళ్ళు ఏం మేలు పొందారు? వారు దేవునికి భయపడ్డారు కనుక దేవుడు వారికి మేలు చేసెను. అది అంతే. అలాగైతే దేవుడిచ్చే మేలు పొందాలి అంటే, దేవుడు మేలు మన జీవితాల్లో చూడాలంటే, మన జీవితాల్లో ఏం కనపడాలి? దేవునికి భయం కనపడాలి అంతే. అదే పరిస్థితి మనకుంటే, మన గురించి అలాగ రాయబడితే, మీరేమో తెలియదు కానీ నేనైతే భయం వేస్తూ ఉంటుంది అంతే. ఎదురుగా ఐగుప్తు రాజు కనపడుతుంటే రాజు మాట లెక్క చేయని వారు అంతే. ఒకవేళ రాజు పిలిపించి ఇలాగనే చేశారని ఒకవేళ మరణశిక్షకు ఆజ్ఞాపించచ్చేమో, ప్రాణం తీయమని ఆజ్ఞాపించచ్చేమో, వారికి తెలియదు. ఆ విషయం తెలుసు, కానీ వారు ఏమి సిద్ధపడ్డారు? దేవునికి విరోధంగా పాపం చేయటానికి, దేవుని మాటకు అవిధేయులుగా ఉండటానికి వారు ఎంత మాత్రం ఇష్టపడినవారు కాదు. ప్రాణం తీస్తే తీని కాక, కానీ దేవునికే భయపడతాం. ఆ నిశ్చయత మనం కలిగి ఉండాలంతే. వారు ఆ నిశ్చయత కలిగి ఉన్నారు. అందుకే దేవుడు వారికి ఏం చేస్తూ వచ్చాడు? మేలు చేస్తూ వచ్చాడు. ఆ మేలు ఎలాంటిదో రాయబడలేదు, కానీ అది శ్రేష్టమైనటువంటి మేలు. దేవుని ఎడల భయం. ఈ కాలంలో భయపడుతున్నాము మనం దేవునికి. పాపం విస్తరించేటువంటి కాలం, అవిధేయత విస్తరించేటువంటి కాలం. తిమోతికి రాసిన పత్రికలో రాయబడినట్లుగా అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలాలు అన్నాడు. అపాయకరమైనటువంటి కాలాలు. ఎక్కడా నెమ్మది ఉండదు. ఎవరు మనవారో తెలియదు, ఎవరు పరాయి వారో తెలియదు, ఎవరు ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు, ఎవరు నమ్మదగిన వారు కాదేమో. బహుశా అలాంటి సందర్భాల్లో మనం ఎలాగుంటున్నాం? దేవుని ఎడల భయం కలిగిన వారంగా ఉంటున్నామా? దేవునికి లోబడే వారంగా ఉంటున్నామా? దేవుని ఎడల భయం కలిగి ఉంటే దేవుడిచ్చే మేలును మనం పొందుతాం. దేవుని ఎడల భయం కలిగి లేకపోతే దేవుడిచ్చే మేలును మనం పొందలేము. అంతే. భయం కలిగి ఉంటున్నాము అని మాటలతో చెప్తే కాదు, కానీ అది మన కార్యాల్లో కనబడాలి, మన క్రియల్లో కనబడాలి అంతే. హెబ్రీ స్త్రీలు, ఆ హెబ్రీ మంత్రస్థానంలో తమ క్రియల్లో కనబరుస్తూ వచ్చారు భయాన్ని. దేవుని ఎడల భయాన్ని కనబరుస్తూ వచ్చారు అంతే. తమ క్రియల ద్వారా కనబరుస్తూ వచ్చారు. అది దేవుడు చూస్తూ వచ్చాడు. దేవుడు వారికి మేలు చేస్తూ వచ్చాడు. ఆ మేలును మనం పొందుతున్నామా? ఆ భయాన్ని మనం కలిగి ఉంటున్నామా? పరిశీలన చేసుకుందాం. వారు భయపడ్డారు, దేవునికి భయపడ్డారు, మనుషులకు భయపడలేదు. అందుకే ఆ మేలు పొందుతూ వచ్చాడు. అబ్రహాము దేవునికి భయపడుతూ వచ్చాడా? రాలేదు. అబ్రహాము ఎవరు సాక్ష్యం ఇస్తూ వచ్చారు అబ్రహాం గురించి? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. 22వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాం గురించి. మనమందరం ఎరిగినదే. అబ్రహాం 22:12లో మనం చూస్తే, నీవు దేవునికి భయపడువాడవని
అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్య తీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. దేవుడు అబ్రహామును చూస్తే, అబ్రహాము చేసిన ఆ కార్యము ద్వారా, ఆ క్రియ ద్వారా అబ్రహాము దేవుని దృష్టికి ఎలా కనబడుతూ వచ్చాడు? నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అక్కడ హెబ్రీ స్త్రీలను చూస్తే వారు దేవుని పక్షంగా చేసినటువంటి వారు చేసిన కార్యమును బట్టి వారు ఎలా కనబడుతూ వచ్చారు? వారు దేవునికి భయపడువారుగా కనబడుతూ వచ్చారు. అందుకే దేవుడు వారికి మేలు చేస్తూ వచ్చాడు. ఇక్కడ అబ్రహామును చూస్తే దేవుడు చెప్పిన మాటకు అవిధేయుడు కాలేదు. అబ్రహాం తన ఒక్కడైనటువంటి కుమారుని, తన వృద్ధాప్యంలో దేవుడు తనకు అనుగ్రహించిన కుమారుని ఆశించి ప్రార్థించి దేవుని వాగ్దానం ద్వారా పొందిన తన ఏకైక కుమారుని, తన యావదాస్తికి వారసుడైన తన ఒక్కగానొక కుమారుని దేవుడు బలిగా అర్పించమని కోరితే ఎంత మాత్రము వెనుక తీయనటువంటి వాడు. తన క్రియల ద్వారా, తన కార్యముల ద్వారా, ఇస్సాకును బలిగా అర్పించడం ద్వారా అబ్రహాం ఎలా ఉన్నాడు? అబ్రహాం ఎలాగున్నాడు? దేవునికి భయపడు. దేవుడు ఆపాడు, కానీ ఒకవేళ దేవుడు ఆపకపోతే అబ్రహాం ఆగేవాడా? అబ్రహాం బలి ఇవ్వకుండా ఉండేవాడా? లేదు. సిద్ధపడిన వాడంతే. అబ్రహాము జీవితంలో కార్యం, ఆ క్రియ కనబడుతోంది దేవుని దృష్టికి. నాకు కనబడుతున్నావు, నా దృష్టికి కనబడుతున్నావు, నువ్వు దేవుని ఎడల భయపడేవాడుగా కనబడుతున్నావు అన్నాడు. అందుకే అబ్రహాముకి ఎలాంటి మేలు చేస్తూ వచ్చాడు అక్కడ రాయబడుతూ వచ్చింది కదా. 17వ వచనంలో మనం చూస్తే, 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములనియు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఎంత శ్రేష్టమైన వాగ్దానం పొందాడు కదా. నా స్నేహితుడు అని వాగ్దానం పొందాడు. నేను చేయబో కార్యం అబ్రహామునికి దాచదనా అన్నాడు. నా స్నేహితుడు అన్నాడు, వాగ్దానం పొందాడు అబ్రహాం. ఇప్పుడు ఈ మంత్రస్థానాలు కార్యం చేయడం ద్వారా దేవుని ఎడల భయాన్ని కనపరుస్తూ వచ్చారు. అబ్రహాం తన జీవితంలో దేవుని మాట వినటం ద్వారా, దేవునికి లోబట్ట ద్వారా, క్రియ చేయటం ద్వారా, రుజువుపరుచుకోవటం ద్వారా దేవునికి భయపడేవాడుగా దేవుని సాక్ష్యం పొందుతూ ఉన్నాడు. మంత్రస్థానాలు మేలు పొందారు, అబ్రహాము మేలు పొందాడు. అబ్రహాము మేలు పొందుతూ వచ్చాడు. తిరిగి ఇస్సాకు కూడా దేవునికి భయపడుతూ ఉన్నాడు. ఇస్సాకు దేవునికి భయపడ్డాడా లేదా? ఇస్సాకు దేవునికి భయపడ్డాడా లేదా? భయపడ్డాడు. ఆ మాట దేవుడు రాయలేదు, కానీ ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు ప్రమాణం చేస్తూ వస్తాడు. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం మనం చూస్తే, ఆదికాండం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 42వ వచనం, 31:42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండని ఎడలా. ఇస్సాకు భయపడిన దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు చెప్తున్నటువంటి మాట. ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండని ఎడలా. ఎవరితో చెప్తున్నాడు? తన మామ అయిన లాబాన్తో చెప్తున్నాడు. అంతే. తిరిగి 53వ వచనంలో కూడా అదే మాట అంటాడు. చూద్దాం. 53వ వచనంలో కూడా, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేసెను. లాబాను యుద్ధ నుండి యాకోబు పారిపోతూ ఉంటే, తిరిగి లాబాను వారిని కలుసుకోవటానికి వస్తే, గిలాదు కొండ మీద కలుసుకుంటే, ముక్కాముగ్గా కలుసుకుంటే, ఆ రాత్రి లాబాను దేవుడు హెచ్చరిస్తూ వస్తాడు. నా సేవకుడైనటువంటి యాకోబుతో నువ్వు మంచిగాని చెడుగాని మాట్లాడవద్దు, ఊరకుండుమని హెచ్చరిస్తూ వస్తే, లాబాను అంటూ వస్తాడు, నువ్వు ఇలాగ వచ్చావు, నీకు హాని చేయడానికి నాకు చేతనవును, కానీ నీ తండ్రి దేవుడు నాకు రాత్రి ప్రత్యక్షమై మంచే కానీ చెడుయే కానీ నాతో మాట్లాడవద్దన్నాడు కనుక ఆగుతున్నానంటే, అప్పుడు లాబాను అంటాడు, అప్పుడు యాకోబు అంటాడు, 20 ఏళ్ళు నీ దగ్గర ఉన్నాను, 14 ఏళ్ళు నీ 2 కుమార్తెల కోసం కొలువు చేశాను, 6 ఏళ్ళు నీ మంద కోసం కొలువు చేశాను,
నాకేమి ఇచ్చావు? 10 సార్లు నా జీతం మార్చావు, 10 సార్లు నా జీతం మార్చావు. నా తండ్రి దేవుడే నాకు తోడై ఉండకపోతే, నా తండ్రి అయినటువంటి ఇస్సాకు భయపడిన దేవుడే నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను ఇలాగ ఉంచేవాడివా? నన్ను ప్రాణాలతో ఉంచేవాడివా? నా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. నా తండ్రి భయపడిన దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. ఇస్సాకు భయపడ్డా లేదా? దేవునికి భయపడుతూ వచ్చాడు, దేవునికి భయపడుతూ వచ్చాడు. అందుకే ఇస్సాకు 100 ఫలం పొందాడు. ఇస్సాకు జీవితంలో మనం చూస్తే ఆ దేశమందున్న వాడు విత్తనం విత్తి 100 ఫలం పొందుతూ వచ్చాడు, 100 ఫలం పొందుతూ వచ్చాడు. మేలు పొందినటువంటి హెబ్రీ స్త్రీలను మనం చూసాం, మంత్రస్థానంలో. మేలు పొందినటువంటి అబ్రహామును చూసాం, మేలు పొందినటువంటి ఇస్సాకును చూసాం. అందుకే పాత నిబంధన కాలంలో లేదా ఇశ్రాయేలు భక్తులందరూ కూడా ఏమంటారు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా. మూల పురుషులుగా అంతే. వారు భయపడ్డారు. దేవుని ఎట్లా భయం చూపిస్తూ వచ్చారు, మేలు పొందుతూ వచ్చారు, శ్రేష్టమైన మేలు పొందుతూ వచ్చారు. మనల్ని కూడా దేవుడు ఆ స్థితిలో ఉంచాలని ఇష్టపడుతున్నాడు. ఆ మేలును మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితాల్లో మేలు పొందుతున్నామా? ఆ మేలు పొందుతున్నామా? తిరిగి యోసేపు కూడా అంటాడు, యోసేపు కూడా దేవుని భయపడ్డా లేదా? యోసేపు కూడా భయపడ్డాడు. యోసేపే సాక్ష్యం ఇస్తున్నాడు. 42వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే 42:18లో 42:18లో 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడు వాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయడు. నేను దేవునికి భయపడు వాడను, ఫరోకు భయపడను, మీకు భయపడను, ఎవరికి భయపడను. కానీ ఎవరికి భయపడతాను? దేవునికి భయపడు వాడను. యోసేపు దేవునికి భయపడుతూ వచ్చాడంతే. ఎంతగా దేవుని చేత మేలు పొందుతూ వచ్చాడో కదా. చెరసాల నుండి సింహాసనం వరకు, ఆ చిరిగిపోయిన చెదరిపోయిన బట్టల నుంచి ప్రశస్త వస్త్రం ధరించుకునేంత వరకు, చెరసాలలో అధికారం మొదలుకొని, అధికారం తాత్కాలికమైనదే అంతే. ఆ చెరసాల అధిపతి తాత్కాలికంగా ఖైదీల మీద పర్యవేక్షణ చేసి అధికారం ఇచ్చాడేమో, కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఐగుప్తు అంతటి మీద అధికారం ఇస్తూ వచ్చాడు. ఐగుప్తు మీదే కాదు కానీ చుట్టుపక్కల రాజ్యాలన్నిటి మీద కరువు రాగా, ఆహారం దొరక్కపోతే చుట్టుపక్కల దేశాలన్నిటికీ కూడా సంరక్షించేవాడు, పోషించేవాడుగా యోసేపు ఉంచుతూ వచ్చాడు. దేవుడు చేసేటువంటి మేలు యోసేపు అనుభవిస్తూ వచ్చాడు. అబ్రహాం భయపడ్డాడు, ఇస్సాకు భయపడ్డాడు, యాకోబు భయపడుతూ వచ్చాడు. యాకోబు జీవితంలో మొదట భయం లేదు, కానీ తర్వాత యాకోబు ఏం చేస్తూ వచ్చాడు? ఒంటరిగా దేవుని సన్నిధిలో పోరాడుతూ వచ్చాడు, లోబడుతూ వచ్చాడు, అప్పగించుకుంటూ వచ్చాడు. అవునయ్యా, నేను యాకోబునే, నేను మోసగాడి నేనయ్యా అని అప్పగించుకుంటాడు. ఒంటరిగా పోరాడుతూ వచ్చాడు దేవునితో. ఒప్పుకున్నాడు, తప్పులు ఒప్పుకున్నాడు, భయపడ్డాడు. అందుకే యాకోబు కూడా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఉత్త చేతులతో వెళ్ళాడు. విస్తారమైన ఆస్తితో వచ్చాడు. ఇశ్రాయేలు 12 గోత్రములను దేవుడు యాకోబు ద్వారా పుట్టించాడు, గోత్రకర్తలను. ఆ మేలు మనం పొందుతున్నామా? పరిశీలన చేసుకుందాం. ఇంకొక మాట మనం చూద్దాం. అన్యులు కూడా దేవుని యందు భయపడ్డారంట. చూడండి, నిర్గమాకాండం 9వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, నిర్గమాకాండం 9వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, 9:20 ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను, తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని, తన పశువులను పొలములో ఉండనిచ్చెను. ఇది ఏ సందర్భంలో రాయబడుతూ వచ్చింది అంటే, మోషే, అహరోనులు దేవుని ప్రజలను విడిపించటానికి దేవుని చిత్తానుసారముగా ఫరో సన్నిధికి వెళ్తే, వారు ఫరో సన్నిధికి వెళ్ళటం, ఫరో కఠినాత్ముడు కావటం, మళ్ళీ తిరిగి రావటం. అలాగే దాదాపు ఫరో సన్నిధిలో ఇది 9వ సందర్భం అనుకుంటా. ఫరో దగ్గరికి వెళ్ళిన సందర్భం. మొట్టమొదటిసారి మామూలుగా వెళ్తారు, మాటల ద్వారా చెప్తారు, మా దేవుడు బలి అర్పించమంటున్నాడు. అరణ్యంలో 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి మేము బలి అర్పించకపోతే ఆయన ఉగ్రత మా మీద పడిద్ది అంటే,
మీరు సోమరులు, మీ ప్రజలను కూడా పని చేయకుండా మీరెందుకు చేస్తారని వారిని ఇంకా కఠినంగా మాట్లాడుతూ వచ్చారు. వారికి ఇంకా వారు ఇటుకలు చేస్తున్నారు కదా, గడ్డి మనం ఇస్తున్నాం కదా, గడ్డి కూడా ఇవ్వద్దు, వారే సమకూర్చుకోవాలని వారిని కష్టపెట్టిన వాడు మొదటి సందర్భంలో. ఆ తర్వాత రెండో సందర్భంలో కర్రని పాముగా చేసిన సందర్భం, కర్రని పాముగా చేసిన సందర్భం. తర్వాత సందర్భం నీళ్ళని రక్తముగా చేసిన సందర్భం. తర్వాత సందర్భం కప్పలు తీసుకొచ్చిన సందర్భం. తర్వాత సందర్భం పేలుని ధూళిని కొట్టినప్పుడు పేలుగా వచ్చిన సందర్భం. తర్వాత సందర్భం ఈగల గుంపులు వచ్చినటువంటి సందర్భం. తర్వాత సందర్భం బాధాకరమైన తెగులు వచ్చిన సందర్భం. తర్వాత సందర్భం దుద్దురులు, పొక్కులు అన్నమాట, సన్నపు ధూళి అనమాట. ఆకాశం వైపు చల్లితే, పిడకలు ఆవ బుగ్గి తీసుకొని ఆకాశం వైపు చల్లమంటే మోషే ద్వారా చల్లితే అది ఎలాగుందంట, సన్నపు ధూళి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దురులగునని మోషే అహరోనులతో సెలవిచ్చాడు. ఇన్ని సందర్భాలు అయిపోతే తర్వాత సందర్భంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఐగుప్తు రాజ్యంలో ఇంతవరకు లేనటువంటి కఠినమైనటువంటి వడగండ్లను, ఉరుములను, మెరుపులను కురిపిస్తాను, నీవు వెళ్ళి ఫరో రాజుతో చెప్పు అంటే వారు వెళ్ళి మోషే అహరోను ఐగుప్తు రాజైన ఫరోతో చెప్తే, పొలంలో ఎవరున్నా కానీ, ఏ పశువులున్నా కానీ, మనుషులున్నా కానీ వారందరూ నాశనం అవుతారు, దేవుని మాటకు భయపడితే వారందరూ వెనక్కి తీసుకుని అంటే అప్పుడు ఏమన్నాడు అక్కడ 20వ వచనంలో రాస్తే, ఫరో సేవకుల్లో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి తిరిగి త్వరగా రప్పించను. భయపడిన వాడు తీసుకొని రాలేదు. అయితే ఏం చేస్తూ వచ్చాడు? 22వ వచనం మనం చూడగలం. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందల మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా పడినని మోషేతో చెప్పాను. అన్యులు దేవుని మాటకు భయపడిన వారు ఏం చేస్తూ వచ్చారు? పొలంలో తమ మనుషులుంటే, తమ దాసులుంటే, తమ పశువులుంటే, తమకు చెందిన సమస్తమునుంటే భయపడి త్వరగా రప్పించిన వాడు బాగుపడ్డాడు, ప్రాణాలతో నిలుపుకున్నారు. కానీ ఎవరు లక్ష్య పెట్టలేదో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? వారి పశువులన్నీ నాశనమైనవి, వారి సేవకులందరూ నాశనమయ్యారు, వారు కలిగి ఉన్నదంతయో నాశనమయ్యారు. భయపడిన వారు ఏం చేస్తూ వచ్చారు? వారి కలిగి ఉన్నది కాపాడుకుంటూ వచ్చారు. భయం లేని వారు ఏం చేస్తూ వచ్చారు? వారి కలిగి ఉన్నది పోగొట్టుకుంటూ వచ్చారు. భయపడుతున్నామా? మనం దేవునికి భయపడుతున్నామా? అందుకే కీర్తనాకారుడు అంటాడు 19వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా యందలి భయము పవిత్రమైనది. యెహోవా యందలి భయం పవిత్రమైనది. ఆ పవిత్రమైనటువంటి భయాన్ని కలిగి ఉంటున్నామా? భయాన్ని కలిగి ఉంటే, దేవుని యందు భయం కలిగి ఉంటే దేవుడు మేలు చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు. హెబ్రీ మంత్రసానులకు మేలు కలగజేసినటువంటి దేవుడు, అబ్రహాముకు మేలు కలగజేసినటువంటి దేవుడు, యాకోబుకు మేలు కలగజేసినటువంటి దేవుడు, యోసేపుకు మేలు కలగజేసినటువంటి దేవుడు, శత్రువులైన ఐగుప్తు రాజు ప్రజల్లో దేవుడు భయం ఉన్నటువంటి వారికి మేలు కలగజేసిన దేవుడు తన ప్రజలకు మేలు కలగజేయడా? వారు వేడుకుంటుండగా, వారు ఆయన భయం కలిగి ఉంటుండగా, ఆయన మాట విని ఉంటుండగా, ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని ఉంటుండగా ఆయన మేలు కలగచేయడా? ఆ మేలు కొరకై ఎదురు చూస్తున్నావా? ఆ మేలు పొందటానికి ఇష్టపడుతున్నావా? అయితే మనం జీవితాల్లో భయం కలిగి ఉండాలి. ఆయన మాట వినాలంతే, ఆయనకు లోబడాలంతే. అవిధేయత చూపకూడదు, విధేయత చూపాలి, లోబడి ఉండాలి. భయం మన మాటల్లో కాదు కానీ మన క్రియల్లో కనపడాలి. ఆయన మన జీవితాన్ని చూసినప్పుడు, ఆయన మన వైపు చూసినప్పుడు, మన జీవితాన్ని పరిశీలించినప్పుడు భయం గల జీవితం ఆయనకు కనపడాలి. కనపడితే ఆ మేలు పొందటానికి మనం అర్హులమే. శ్రేష్టమైన మేలు మనకు అనుగ్రహించేటువంటి దేవుడు, తోడై ఉన్నటువంటి దేవుడు మనకేం కలగజేయడానికి ఇష్టపడతాడు? మేలు కలగజేయడానికి ఇష్టపడతాడు. మేలు పొందాలంటే మనం ఏం చేయాలి? దేవునికి భయపడాలి. రెండవదిగా మనం చూస్తే 84వ కీర్తన 11వ వచనం మనం చూస్తే 84వ కీర్తన 11వ వచనం 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడంతే. మన జీవితాల్లో యథార్థత ఉంటే ఆయన ఏ మేలైనా చేయడానికి ఇష్టపడతాడు.
ఏ మేలైనా చేయడానికి ఇష్టపడుతూ వస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది? ప్రపంచంలో మనుషులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. మనుషులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి అంతే. ప్రపంచంలో అన్నీ కృత్రిమంగా చేస్తూ వచ్చారు, కానీ కృత్రిమ రక్తాన్ని ఇంతమటికి సృష్టించలేకపోతూ వచ్చారు. ఇంకా నయం కాని జబ్బులు ఎన్నో, మందులు కనిపెట్టని జబ్బులు ఎన్నో, మానవుడికి అసాధ్యమైన ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన మాట చేత కలుగజేసిన వాడు. మనుషులందరూ అనేక వేల పరిశోధనల ద్వారా కలుగజేసినాయి అంతే. వాటి వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్సో, కానీ దేవుడు నోటి మాట చేత సమస్తమును కలుగజేసిన వాడు అంతే. ఆయనకు అసాధ్యమైంది ఏముంటుంది? యథార్థత మనలో జీవితాల్లో కోరుతున్నాడు. మనుషుల యథార్థత కాదు, మనుషులకు కనబడే యథార్థత కాదు, కానీ దేవుడు ఆయన మనల్ని చూసినప్పుడు మన యథార్థత కనబడుతుందా? దేవుడు యోబును చూశాడు, సాతానుతో చెప్తున్నాడు, నీవు నా సేవకుడైన యోబును చూసావా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు నా సేవకుడైన యోబును చూసావా? ఎన్నిసార్లు అడిగాడు? ఒకసారి కాదు, 2-3 సార్లు అడిగాడు. నీవు నా సేవకుడైన యోబును చూసావా? నీవు నా సేవకుడైన యోబును చూసావా? దేవుడు నిన్ను నన్ను అలాగన పరిశీలిస్తే, మన గురించి సాక్ష్యం ఇవ్వవలసి వస్తే మన గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు దేవుడు? మన యథార్థతను దేవుడు చూస్తున్నాడా? మనలో యథార్థత ఉందా? అంతే. యథార్థవంతులుగా ఉంటున్నాం. ఒకప్పుడు యథార్థవంతులము కాము, కానీ దేవుడు తన కృపచేత మన పాపములన్నిటినీ కడిగాడు, దోషములన్నిటినీ తుడిచివేశాడు. యథార్థవర్తనులుగా, పరిశుద్ధులుగా మన ఎదుట నిలవబెట్టుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధులుగా చేశాడు అంతే. పరిశుద్ధులుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని ఆయన ఆజ్ఞ అంతే. ఆయన యథార్థవర్తనుడు కనుక మనం కూడా ఎలాగ ఉండాలి? యథార్థవర్తనులుగా ఉండాలి. యథార్థవర్తనులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యాకోబు జీవితంలో అదే కదా. 31 ఆదికాండం 31, 32, 33 వచనాల్లో మనం చూస్తే, లాబాను నుంచి వచ్చేటప్పుడు నీ అన్నయ్య అయినటువంటి ఏశావు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడంటే యాకోబులో భయం ప్రారంభమైంది. తన దగ్గర ఉన్న వారందరినీ గుంపులుగా విడగొట్టాడు. ఆ రాత్రి అందరినీ పంపివేశాడు, ఒక్కడే మిగిలాడు. దేవునితో పోరాడుతూ ఉన్నాడు. నీ పేరు ఏమిటి అంటే, నేను యాకోబునయ్యా అన్నాడు. అంతకుముందు తండ్రి అడిగాడు, అంతకుముందు ఇస్సాకు అడిగాడు యాకోబును, నీ పేరు ఏమిటి, నీవెవరు అంటే ఏమన్నాడు యాకోబు? ఏమన్నాడు? నేను నీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏశావుని అన్నాడు. తండ్రికి అబద్ధం చెప్తూ వచ్చాడు. నువ్వెవరు అంటే నేను ఏశావుని అన్నాడు. అంత త్వరగా నీకు ఎలాగ దొరికింది అంటే, నీ దేవుడైన యెహోవాయే నా ఎదుటికి దాన్ని తీసుకుని వస్తే నేను దాన్ని చంపి తీసుకుని వచ్చానంటూ. తండ్రికి అబద్ధం చెప్పాడు, కానీ దేవునికి అబద్ధం చెప్పలా. యథార్థవర్తనుగా ఉన్నాడు. నేను యాకోబునయ్యా అన్నాడు. దేవుడు క్షమిస్తూ వచ్చాడు. ఇక నీ పేరు యాకోబు కాదు, ఏమన్నాడు? ఇశ్రాయేలు అన్నాడు. యథార్థవర్తనుడిగా ఒప్పుకున్నాడు, సరిచేశాడు దేవుడు అంతే. అందుకే యాకోబు ఆశీర్వదించబడుతూ వచ్చాడు, ఆపద నుంచి తప్పించబడుతూ వచ్చాడు. ఏశావు వచ్చాడు, ఆశీర్వదించాడు, వెళ్ళిపోయాడు. క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని దేవుడు యాకోబుకు అనుకరిస్తూ వచ్చాడు. ఆ యథార్థత మనలో ఉంటే, మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే, సరిచేసుకుంటే, యాకోబోలే సరిచేసుకుంటే, ఆ యథార్థతను దేవుడు మనలో చూస్తే ఏ మేలు చేయక మానడు. ఆయన సమస్తమును మనకు అనుకరించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఇంకొక మాట చూద్దాం. 31వ కీర్తన 19వ వచనంలో మనం చూస్తే ఆయన ఎలాగ మేలు చేస్తాడు. 31వ కీర్తన 19వ వచనంలో మనం చూస్తే 31:19, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఏట నేను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. 2 సందర్భాల్లో ఎంతో గొప్పది. అది నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంతే. ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? మేలు దాచి ఉంచుతూ వచ్చాడు. ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? మేలు సిద్ధపరుస్తూ వచ్చాడు. నా జీవితాల్లో కూడా ఆ మేలును అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అంతే. ఆయన సిద్ధపరుస్తూ వచ్చాడు, దాచి ఉంచాడు అంతే. మనం అనుభవించటమే, ఆ మేలు పొందటమే. అయితే ఎప్పుడు?
నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము. ఆ భయం మన జీవితాల్లో ఉందా? యథార్థత మన జీవితాల్లో ఉందా? భయభక్తులు ఉన్నాయా? నరుల ఎదుట ఆయన ఆశ్రయిస్తున్నామా? ఆశ్రయిస్తే ఆయన దాచి ఉంచాడు ఆ మేలు దాచి ఉంచాడు. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు సహజంగా ఇంట్లో ఏదన్నా స్వీట్స్ కానీ లేదా ఎక్కడన్నా ఏమైనా తీసుకొచ్చి పెట్టినప్పుడు లేదా చేసినప్పుడు తల్లిదండ్రులు తినకుండా వారి కోసం, పిల్లల కోసం ఏం చేస్తూ వస్తారు? ఆ స్వీట్లు కానీ అవి కానీ దాచిపెడతారు. పిల్లలకి ఇష్టమని అవి దాచిపెడతారు. ఎవరు తినకుండా ఒక చోట పెడతారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తారు? అవి ఇస్తాడు. పిల్లోడికి ఎంత ఆనందమో కదా, ఎంత సంతోషమో కదా. తల్లిదండ్రులే అంత ప్రేమ చూపిస్తే దేవుడు ఇంకెంత ప్రేమ చూపిస్తాడు? పిల్లవాడు ఆ క్షణంలో అనుకుంటాడు అది ఎంత శ్రేష్టం అనుకుంటాడో, ఆ స్థాయిలో ఎంత సంతోషపడతాడో, ఎంత ఆనందపడతాడో. దానికే అంత ఆనందపడితే మన పరలోకపు తండ్రి అనుగ్రహించేటువంటి మేలు చూస్తే ఇంకెంత సంతోషపడతామో, ఇంకెంత ఆనందపడతామో కదా. మనకు అవసరమైన మేలు అనుగ్రహించేటువంటి దేవుడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ మాట అక్కడ రాయబడుతుంది 20వ వచనం. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. అది ఎంతో నాకు ఇష్టమైనటువంటి మాట. అది సహజంగా దేవుని ఎరగకపోతే మనం కూడా ఎలా ఉంటాం? వాళ్ళు ఒకటంటే మనం ఒకటి అంటాం, వాళ్ళు 2 అంటే మనం 4 అంటాం, డి అంటే డి అంటాం. కానీ దేవుని ఎరిగిన తర్వాత అలా అనలేం కదా, అనకూడదు కూడా. అంతే, సరి చేసుకోవాలి. ఒక్కొక్కసారి అనిపించింది మెత్తగా ఉంటే మొత్త బుద్ధి పుట్టిద్ది అన్నట్టు. మనం ఎంతకాడికి మెత్తగా సైలెంట్గా ఉంటే ఎదుటోడు అది వీక్నెస్గా తీసుకుంటాడేమో, ఇంకా అణిచేస్తాడేమో అనుకుంటాం. కానీ అలాగన సాత్వికంగా ఉన్న వాళ్ళందరూ అణిచివేయబడుతూ ఉంటే వారికి న్యాయం జరగకపోతే దేవుడు చూస్తూ ఉంటాడా? ప్రపంచంలో మోసపోయేది ఎవరు అసలు? మెత్తగా ఉండేవాళ్ళ, తెలివైన వాళ్ళ? మెత్తగా ఉండేవాళ్ళు మోసపోతారా? తెలివైన వాళ్ళు మోసపోతారా? తెలివైన వాళ్ళే మోసపోతారు. తెలివైన వాళ్ళు అంటే దేవుని దృష్టిలో తెలివైన వాళ్ళు కాదు, లోకం దృష్టిలో తెలివి కల్లలో అనుకునే వాళ్ళే మోసపోతారు. చూడండి, మీరు గమనించండి. సాత్వికంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ మోసపోరు. అంతే, ఎప్పుడూ మోసపోరు. తెలివైనడు అనుకునేవాడే మోసపోతాడంతే. దేవుడు తన ప్రజలను మోసపోవటానికి అవకాశం అనుగ్రహించడంతే. ఐగుప్తులు వచ్చారు, ఇశ్రాయేలు బావులు దవ్వుతూ ఉన్నారు. ఇస్సాకు బావులు తవ్వాడు, జల్లగల నీళ్లు పడినాయి. గెరారు కాపర్లు వచ్చారు, ఈ నీళ్లు మావే అన్నారు. ఇస్సాకు ఏం చేస్తూ వచ్చాడు? పక్కకు జరిగాడు, పక్కన ఇంకో చోట చదివాడు. మళ్ళీ అక్కడ జల్లగల నీళ్లు పడినాయి, మళ్ళీ వచ్చారు, ఇవి మావే అన్నారు. సరే అన్నాడు, పక్కకు వచ్చాడు. మళ్ళీ ఇంకో చోట తవ్వుకున్నాడు. చివరికి ఎవరు వచ్చారు? సంధికి వాళ్ళే వచ్చారు. అయ్యా, నీవు మాకన్నా గొప్పవాడు, నీవు మాకన్నా బలవంతుడు, సంధి చేసుకుందాం అయ్యా, నువ్వు మాకు హాని చేయొద్దు, మేము నీకు హాని చేయము, మన మధ్య ఒక ఒప్పందం కొద్దాం అంటారు. ఇస్సాకు మోసపోలా. అందుకే దేవుడు ఏం చేస్తూ వస్తాడు? దేవుని మాట వినే వాళ్ళని ఏం చేస్తూ వస్తాడు? మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఒకవేళ మన బలహీనతను చూసుకొని, మనం మాట్లాడలేనితనాన్ని చూసుకొని ఎదుటివాడు తెలివిగా ఏమన్నా మనల్ని కపటోపాయంగా ఏదైనా ఇరికించాలని ప్రయత్నం చేసిన ఆపదల్లో దేవుడు ఏం చేస్తూ వస్తాడు? చూస్తుంటాడా? మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా వారిని నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు దాచే దేవుడు, అంతే. దేవుడు దాచే దేవుడు. వాక్కలహం మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. మనం దాచే దేవుడు, అంతే. మేలు అనుగ్రహించే దేవుడు, దాచే దేవుడు, అంతే. మనుషుల కపటోపాయములు ఏమీ చేయవు అంతే. వాళ్ళు అనుకుంటారు తాత్కాలికంగా 1-2 సందర్భాల్లో మన మీద ఇది చేసినా, నేను తెలివైనవన్నీ వారిని మోసపోయారు అనుకున్నా కూడా అది తాత్కాలికమే, అంతే. అది తాత్కాలికమే. దేవునికి భయపడుతున్నామా? భయపడితే మేలు అనుగ్రహించడానికి ఇష్టపడే దేవుడు. యథార్థత కలిగి ఉన్నామా? యథార్థత కలిగితే దేవుడు మేలు అనుగ్రహించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. మూడవదిగా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, రోమా 8:28 మనం ఎందరం ఎరిగింది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును
సమకూడి జరుగుతున్నవి. ఎవరికి సమకూడి జరుగుతున్నాయంట? మేలు కలగడానికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఎవరికంట? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. కింద వచనంలో రాయబడుతుంది, పుట్టినోట్లో 1 అనేసి కింద ఉంది. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించున్నాడు. అంతే, దేవుడే జరిగించుతున్నాడు. అంతే. ఎవరికి? దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై. అంటే మేలు కలగాలి అంటే మనం ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. అంతే. మనల్ని కాదు, మనల్ని కలిగి ఉన్నది కాదు, మనం కలిగిన దేన్ని కాదు. దేవుని ప్రేమిస్తే ఆ మేలు చూడటానికి ఇష్టపడుతూ వస్తాం. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నాయి. యేసేపు దేవుని ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే యేసేపు ఆ రాజ్యం మీద, ఆ సింహాసనం మీద కూర్చుండటానికి ఒక్కొక్కటి సమకూడి జరుగుతూ వచ్చినాయి. అంతే. అది దేవుడి ప్రణాళిక. అంతే. అది యేసేపు వేసిన ప్రణాళిక కాదంతే. దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు దేవుని ప్రేమించాడు కనుకనే ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయ్యేదాకా ఒక ప్రణాళిక ప్రకారంగా, ఒక క్రమబద్ధముగా దేవుడు దావీదు నడిపిస్తూ వచ్చాడు, దావీదుకు మేలు చేయటానికి. అందుకే దావీదు అంటాడు 18వ అధ్యాయం 1వ వచనంలో, నేను దేవుని ప్రేమించుచున్నాను అంటాడు. 18వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను దేవుని ప్రేమించుచున్నాను. ప్రేమిస్తున్నామా? మనం దేవుని ప్రేమిస్తున్నామా? ప్రేమించిన దావీదు ఏం చేస్తూ వచ్చాడంట? 18వ అధ్యాయం 1వ వచనంలో నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పినటువంటి దావీదు 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నా దేవుని నామ ఘనత కొరకై నేను ఒక మందిరాన్ని కట్టించాలని అభిలాష కలిగి ఉన్నాను, ఉద్దేశము కలిగి ఉన్నాను. దేవుని ప్రేమించినటువంటి దావీదు దేవుని నామ ఘనత కొరకై కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామ ఘనత కొరకై తను అప్పగించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే అతని కుమారుడైనటువంటి సొలొమోను అంటూ వస్తాడు. 1 రాజులు 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నేను దేవుని ప్రేమించుచున్నాను. సొలొమోను దేవుని ప్రేమించాడు అని రాయబడుతూ వచ్చింది 1 రాజులు 3:3లో. అలాగున దేవుని ప్రేమించినటువంటి సొలొమోను కూడా దేవుని నామఘనత కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, దేవుని నామఘనత కొరకై. 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుని నామఘనత కొరకై సొలొమోను కూడా ఆ మందిరాన్ని కట్టించాలని, దావీదు ఏదైతే కట్టించడానికి ఇష్టపడి దేవుని చిత్తం వల్ల కట్టలేకపోతూ వచ్చాడో ఆ మందిరాన్ని పూర్తి చేయాలని ఇష్టపడుతూ వచ్చాడు. దేవుని నామఘనత కొరకై మందిరాన్ని కట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ప్రేమిస్తున్నామా మనం? ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన నామఘనత కొరకై కార్యాలు చేస్తూ వస్తాం. దావీదు దేవుని ప్రేమించాడు, ఆయన నామ ఘనత కొరకు ఇష్టపడుతూ వచ్చాడు, ఆయన నామాన్ని ఘనపరచడానికి ఇష్టపడుతూ వచ్చాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. సొలొమోను దేవుని ప్రేమించాడు, ఆ మందిరాన్ని కట్టడానికి పూనుకుంటూ వచ్చాడు. మనం కూడా దేవుని ప్రేమిస్తే మన జీవితాల ద్వారా దేవుడు తన నామాన్ని హెచ్చించుకుంటాడు, తన నామాన్ని ఘనపరుచుకుంటాడు. దేవుడు మొత్తంగా మన జీవితాల ద్వారా హెచ్చించుకుంటూ వస్తాడు. తోడై ఉండే దేవుడు మనకేం చేయడానికి ఇష్టపడుతున్నాడు? మేలు కలగజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మేలును పొందాలంటే మనం ఏం చేస్తూ రావాలి? ఆ మేలు పొందాలంటే మొట్టమొదటిగా ఏం చేస్తూ రావాలి? దేవునికి భయపడాలి. రెండవదిగా యథార్థముగా ఉండాలి. మూడవదిగా ఆయన్ను ప్రేమించాలి. అలాగున మనం కూడా దేవుని యెడల భయపడదాం, యథార్థత కలిగి ఉందాం, దేవుని ప్రేమిద్దాం. తద్వారా దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించేటువంటి మేలును పొందుకుందాం.